పొలిటికల్గా అంటే ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో వేరే దారి లేక? ముందుగా రిషి గారు, మీకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు చంద్ర శ్రీనివాస్ గారికి, కిరణ్ రాయల్ గారికి, వీక్షకులందరూ కూడా శుభోదయం. ఇది మీరు చెప్పినట్లు రాజకీయమా చిత్రమా అనేది వేరువేరుగా మనం చూడలేని పరిస్థితి. కారణం ఏంటంటే మీరు ముగ్గురు చెప్పారు, దాని గురించి నేను దాని జోలికి పోలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన శక్తి సామర్థ్యాల గురించి చాలా తక్కువగా అంచనా వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సైన్యం కూడా. ఈరోజు చెప్పి చేసి చూయించాడు. అంధపాతాళాన్ని తొక్కేస్తా అన్నాడు. వామన రూపంలో అవతారంగా నేను ఉన్నాను, ఆ రోజు ఏ విధంగా అయితే తొక్కేశారో అట్లా నేను తొక్కేస్తాను, చూడండి చేసి చూపిస్తాను అని చెప్పి అన్నాడు. చేసి చూయించాడు. ఇప్పుడు 13 ఉమ్మడి జిల్లాలు, 8 జిల్లాల్లో కనీసం వాళ్ళకి ఏమీ రాలేదు. మిగిలిన 5 జిల్లాలో జిల్లాకు 2 కాడికి, వాళ్ళ సొంత జిల్లాలో 3 కాడికి 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ఇందాక కిరణ్ రాయల్ చెప్పినట్లు గమనిస్తే మీరు 0 అనేది అంటే ఒక స్థానం ఉంటుందేమో బాగా ఉంటే, ఎందుకంటే దానికే ధైర్యం లేక ఇప్పుడు 11 మందిని రాజీనామా చేయలేకపోతున్నారు. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మాకు సానుకూలంగా ఉంది అనుకుంటే ఈ పాటికి 11 మంది రాజీనామా చేసి ఉండేవాళ్ళు. చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి దీక్ష, ఈ రెండు కలిసిన తర్వాత మనం ఏమీ చేయలేమనే ఒక నిర్ణయం. ఇక దీనికి వచ్చేతలికి సనాతన ధర్మానికి ఈరోజు కొమ్ము కాస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనే దాన్ని కూడా వాడు బయటికి తీసుకొచ్చారు. ఇది కూడా గమనించుకో. అంటే కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు చూపించడానికి మామూలుగా చరిత్ర గురించి తెలియని చాలా సన్నాసులు ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. భారతదేశం చూసుకుంటా ఉంటే అనాదిగా చూసుకున్నా కూడా ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం నేర్చుకుంది. నలంద, వైశాలికి సంబంధించిన చోట వచ్చేసి తక్షశిల 3 ప్రాంతాల్లో వచ్చి వాళ్ళు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ ధర్మాలు పాటిస్తున్నారు, విద్య. అప్పుడు విద్య అంటే మామూలుగా మనకు చదువు కాదండి, అస్త్ర విద్యలోను, పోరాటాల్లోనూ, ఖడ్గ విద్యలోను, గుర్రపు స్వారీలోను అందరికీ తర్ఫీదు ఇచ్చినటువంటి ఇక్కడ మన భారతదేశం. మీరు గమనించండి, ఎక్కడైనా సరే భారతీయులు వెళ్ళి విదేశాల మీద ఎక్కడ కూడా దాడులు చేయలే. వాళ్ళు వచ్చి దాడులు చేశారు, ఇక్కడ పరిపాలించారు, అన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. కానీ ఇక్కడ సంస్కృతిని కానీ సాంప్రదాయాలను కానీ ఇక్కడ వ్యక్తిత్వాన్ని కానీ అంగుళం కూడా కదిలించలేకపోయారు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే అలెగ్జాండర్ గారు చనిపోయిన తర్వాత ఆయన చెప్పిన సూక్తులు ఇప్పుడు కూడా వేదాల్లాగా జనాలందరికీ కనపడతా ఉన్నాయి. అట్లాగే వాళ్ళ తల్లిగారి కోరిక ఆయనే చెప్పాడు, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మట్టి తీసుకురమ్మన్నారు. అలాగే వాళ్ళ గురువులు ఏం చెప్పారు, ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పారు. ఇవన్నీ కూడా మనకి చరిత్ర. దాన్ని మరుగున పరిచి మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు, మనం చూపినటువంటి త్యాగాలు, చేసినటువంటి పనులు, ఆ రోజు ఎలా ఉంది మన సంస్కృతి అనే దాని గురించి చెప్పటానికి భయం ఈరోజు చాలామందికి కూడా. కాబట్టి దాన్ని మరుగున పరుస్తున్న దాన్ని ఈరోజు అతను ఎత్తుకున్నాడు. ఇది నిజంగా ఒక సాహసం. ఒక చిత్రాన్ని ఎలా నిర్మించాలో దానికి ఎన్ని సాధక బాధలు ఉంటాయో నాకు అనుభవం. ఇప్పుడు ఈ ఎన్నుకున్నది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు దృష్టిలో పెట్టుకుని నిజంగా నిర్మాత కనుక డబ్బుల గురించి ఆలోచించి ఉన్నట్టయితే ఏఎం రత్నం గారు ఇలాంటి చిత్రాలు నిర్మించరు. ఒక 6 పాటలు, ఒక 5-6 పోరాట దృశ్యాలను తీసేసి చక్కగా వినోదాన్ని చేసుకునేవాళ్ళు. ఆయనకున్న ప్రాచుర్యాన్ని దాన్ని సొమ్ము చేసుకునేవాళ్ళు కాదు. మన సంస్కృతి సాంప్రదాయం ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తీయలేదు కదా ఈ చిత్రాన్ని. అంతకుముందే ఆయన చిత్రాన్ని దీన్ని ఎన్నుకున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్లారు. నిజంగా వాళ్ళ ధైర్యానికి మనం అందరం కూడా ఈరోజు అభినందనలు తెలియజేయాలి. దర్శకుడు కావచ్చు, ఇందాక చంద్ర శ్రీనివాసరావు చెప్పినట్టు దర్శకుడు కావచ్చు, లేదంటే కథానాయకుడు కావచ్చు, నిర్మాత కావచ్చు, వాళ్ళ ముగ్గురి యొక్క కృషి. ఈరోజు ఇంకో విషయం చెప్పాలి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి గురించి. నాకు తెలిసి చిత్రసీమలో సూపర్ స్టార్ కృష్ణ